జయ ఆంధ్ర ఉద్యమంలో కలిసి ఉండి ఇబ్బందులు పడటం కంటే విడిపోయి అన్నదమ్ములుగా ఉంటామని సూచించిన గొప్ప వ్యక్తి కాకాని వెంకటరత్నం అని తెలిపారు కాకాని తరుణ్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెంచ్ సర్కిల్లోని కాకాని విగ్రహానికి ఆయన మనవడు కాకాని తరుణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చిరు సహాయం అందించారు. ఇక పాడి పరిశ్రమ ద్వారా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన కూడా వెంకటరత్నం గారిదని పేర్కొన్నారు. ఇక అమరావతి రాజధానిలో ఆయన పేరిట శృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. ఇక విద్యా వ్యవస్థకు వెంకటరత్నం చేసిన సేవలు చిరస్మరణీయమని తెలియజేశారు. ఈరోజు ఆగస్టు 3వ తారీఖు స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారి జయంతి. మరి ఈరోజు 124వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇదే రోజు నా పుట్టినరోజు కూడా అవటం యాదృచ్ఛికం. మరి ఆయన రాజకీయాలకి వారసుడిగా నేను రంగప్రవేశం చేయడం, బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం, మరి అలాగే ఆయన ఏదైతే జయాంధ్ర ఉద్యమం కోసం పాటుపడ్డారో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఎంతగా తప్పించారో, ఆయన స్వాతంత్ర సంయోజకులుగా కూడా గుర్తింపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ సందర్భంగా కాకాని వెంకటరత్నం గారిని కూడా గొప్ప స్వాతంత్ర నాయకుడిగా గుర్తించి ఆయన పుట్టినరోజుని అంటే ఆయన జయంతిని మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుపుకునేటట్టు సర్కార్ జారీ చేయడం జరిగింది ఇటీవలే. మరి అందుకు మేము కూడా బీజేపీ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈరోజు నేను కూడా బీజేపీ పార్టీలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం, మరి కాకాని వెంకటరత్నం గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు కిలార్ దిలీప్ గారు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులుగా ఆయన కూడా విచ్చేసి కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.